గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవో 115 రద్దు చేసి కాంట్రాక్ట్ నర్సులకు న్యాయం చేయాలని ప్రభుత్వ నర్సులు కోరారు. తిరుపతిలో రుయా ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ నర్సులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఏఎన్ఎంలను రెగ్యులర్ నర్సులుగా పదోన్నతి కల్పిస్తే బీఎస్సీ నర్సింగ్ కోర్సులు చేసిన వారికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తమకు న్యాయం చేయాలని కోరారు. మేము గత 15 సంవత్సరాలుగా ఈ గవర్నమెంట్ సెక్టార్లో కాంట్రాక్ట్ బేసిస్ కిందనే చేస్తున్నాము. 2008-9లో పాస్ అయ్యి 2011లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి శాంక్షన్ పోస్టుల్లో రెగ్యులర్ వేకెన్సీల కింద గత ప్రభుత్వము వేతనాలు చెల్లించలేము, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మిమ్మల్ని అందరినీ కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటున్నాము, భవిష్యత్తులో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేసి ఆ స్కేల్ ఫిక్స్ చేస్తామన్న ఒక హామీతో మమ్మల్ని అందరినీ నియమించుకోవడం జరిగింది. 2011 నుంచి ఇప్పటి వరకు కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తున్నప్పటికీ గత 18 నెలల్లో ట్రైనింగ్ చేసి 3 ఏండ్ల ముందు రిక్రూట్ అయిన సచివాలయపు ఏఎన్ఎంలందరినీ తీసుకొచ్చి మాలో స్టాఫ్ నర్సులుగా జాయిన్ చేస్తామనడం చాలా విచారకరము. ఇదే సచివాలయం పోస్టులకి మేమంతా అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉద్యోగం అంటే ప్యూన్ ఉద్యోగమైనా వెనక్కి పోవటం లేదు, ఎంఎస్సీలు ఎంఏలు చేసినా కూడా. అలాంటిది ఆ సచివాలయం పోస్ట్ రెగ్యులర్ పోస్ట్ అనడంతో మేమందరం కూడా రెగ్యులర్ పోస్ట్ పొందుకోవచ్చనే ఒక ఉద్దేశంతో ఎంఎస్సీలు జనరల్ నర్సింగ్ 3.5 ఇయర్, బీఎస్సీ నర్సింగ్ 4.5 ఇయర్ ఎంఎస్సీలు చేసినప్పటికీ కూడా అప్లై చేసినప్పుడు మీరంతా ఓవర్ క్వాలిఫైడు, మీరు ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ రాదు, ఓవర్ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి మేము మిమ్మల్ని తీసుకోవటం లేదని చెప్పి ఏఎన్ఎంలు మాత్రం రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. నా పేరు సౌందల అండి. మేము రుయా హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాము. గత 10 ఇయర్స్ నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో వర్క్ చేస్తున్నామండి. ఈ జీవో నెంబర్ 115 అయితే ఏదైతే ఉందో అది గత ప్రభుత్వం తీసుకొని వచ్చి ఇప్పుడు 18 ఇయర్స్ కోర్స్ అనేది ఇచ్చేసి 18 మంత్స్ కోర్స్ ఇచ్చేసి ఇప్పుడు స్టాఫ్ నర్సులుగా వర్క్ చేస్తున్నామంటే గత 10 ఇయర్స్ నుంచి మేము చేస్తున్న వాళ్ళు మా జీవితాలు ఏమవ్వాలి అని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నామండి. మా కార్యాచరణ ఏంటంటే ప్రభుత్వం ఏదైతే ఉందో అది రెస్పాండ్ అవ్వకపోతే మేము నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతాము. ఎమ్మెల్యేలు ఎంపీలకి లెటర్స్ అనే రిప్రజెంటేషన్ అనేది ప్రజెంట్ చేస్తాము. తర్వాత కలెక్టర్కి వెళ్తాము, తర్వాత హెల్త్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ చేస్తాము. లాస్ట్ ఫైనల్గా డిఎంఈకి వెళ్ళి మేము సచివాలయంలో ధర్నా చేద్దామని అనుకుంటున్నాం సార్. సీఎం గారు ఇంతమంది ఆడపిల్లలకి అన్యాయం చేయరని నేను అనుకుంటున్నాను. సో ఇది సీఎం దాకా రీచ్ అయితే సానుకూలంగానే రెస్పాండ్ అవుతారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తుంది స్టాఫ్ నర్సెస్కి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.